Welcome back to Sulochana Education. MBA థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఈ గ్లోబల్ బిజినెస్. సో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అండ్ బెంచ్ మార్కింగ్ ఇన్ ద డిజిటల్ వర్క్ ప్లేస్. అంటే డిజిటల్గా ఎలక్ట్రానికల్గా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క కాంపిటీటర్స్ ఎవరు, సో అవన్నీ కూడా వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు, సో ఎలా కస్టమర్స్తో ఎంగేజ్ అవుతున్నారు, సో కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, సో ఆ కాంపిటీటర్స్ ఏ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా కాంపిటేటివ్ అనాలిసిస్. అప్పుడే మనం ఏం స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో అదే ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. అండ్ బెంచ్ మార్క్ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకోవాలి, ఒక టార్గెట్ అనేది. ఇది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ క్రిటికల్ ఇన్ ద డిజిటల్ వర్క్ ప్లేస్ టు మెయింటైన్ ఏ కాంపిటేటివ్ ఎడ్జ్ బై ఐడెంటిఫై. అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్రూషియల్ ఇన్ ద డిజిటల్ వర్క్ ప్లేస్లో, ఎందుకంటే ఇట్ ఈస్ క్రిటికల్ టు మెయింటైన్ ఏ కాంపిటేటివ్ ఎడ్జ్. అంటే ఈ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో ఇది అనేది చాలా క్రిటికల్ టు మెయింటైన్ ఏ కాంపిటీషన్లో నిలవాలంటే. సో కాబట్టి మనం ఏం చేయాలంటే బై ఐడెంటిఫైయింగ్ పర్ఫార్మెన్స్ గ్యాప్స్, అండర్స్టాండింగ్ మార్కెట్ ట్రెండ్స్, మనం కాంపిటీషన్లో మెయింటైన్ ఏ కాంపిటేటివ్ ఎడ్జ్. సో మనం కాంపిటీషన్లో ఉండాలంటే, మనం కాంపిటీషన్లో మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, బై ఐడెంటిఫైయింగ్ పర్ఫార్మెన్స్ గ్యాప్స్. సో అండర్స్టాండింగ్ మార్కెట్లో ట్రెండ్ అర్థం చేసుకోవాలంటే కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ టేస్టులు, ప్రిఫరెన్సులు, సో బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క టేస్టులు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాక బెస్ట్ అంటే ఏదైతే అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ అనలైజ్ చేయాలంటే కాంపిటీటర్స్ యొక్క స్ట్రెంగ్స్, మనకు మార్కెట్లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు ఏ ప్రాక్టీసెస్ సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏంది, సో అవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేయాలి. ఇంపార్టెన్స్ ఎందుకు అనలైజ్ చేయాలంటే ఐడెంటిఫైయింగ్ మార్కెట్ గ్యాప్స్ అండ్ ఆపర్చునిటీస్. సో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారో కాంపిటీటర్స్ యొక్క వాటన్నిటిని అనలైజ్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఏమైనా మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది ఇంపార్టెన్స్. అనలైజ్ చేయడం వల్ల మార్కెట్లో ఇప్పుడు అందరూ సప్లై చేసేది మనం చేస్తే మన దగ్గరికి ఎందుకు వస్తారు, ఆల్రెడీ వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. సంథింగ్ డిఫరెంట్గా మనం ట్రై చేయాలి. అంటే ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, సో ఈ ప్రోడక్ట్ అనేది ఎవరు సేల్ చేస్తలేరంటే అప్పుడు మనము న్యూ ఆపర్చునిటీస్ అనేది ఎవరు చేయంది మనం చేస్తేనే మనకు కాంపిటీషన్లో నిలబడగలుగుతాం. కాబట్టి మనం కాంపిటేటివ్ అనాలిసిస్ అంటే అనలైజ్ చేయాలి కాంపిటీటర్స్ యొక్క ప్రోడక్ట్స్, సో మన కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, సో వాటన్నిటిని అనలైజ్ చేయడం వల్ల మనం ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయగలుగుతాం, అండర్స్టాండింగ్. ఇది కూడా ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయగలుగుతాం, కాంపిటీటర్స్ స్ట్రాటజీస్ అండర్స్టాండ్ చేయగలుగుతాం. వాళ్ళు ఏ స్ట్రాటజీస్, సో టు మీట్ కస్టమర్ డిమాండ్ లేదంటే ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్, సో వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు అనేది అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం వాళ్ళని అనలైజ్ చేయడం వల్ల. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, అనలైజ్ చేయడం వల్ల మార్కెట్ చేంజెస్ ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే కస్టమర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ చేయగలుగుతాం. అంటే ఎక్స్పీరియన్స్ అంటే కస్టమర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, సో ఇదంతా కూడా మనం ఎన్హాన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళలో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే అవి లేకుండా మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటాం. సో ఒక స్ట్రాటజీ మనం ఫాలో అవుతాం, డెసిషన్ తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ అనాలిసిస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి బెంచ్ మార్కింగ్ అంటే ఏంది, సో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటాం. సో నేను ఇంత లోపల ఇంత రీచ్ కావాలి అనేది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గోల్స్ సెట్ చేసుకోవడానికి, చెప్పినా కదా సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెట్టింగ్ గోల్స్, మళ్ళీ గోల్స్ సెట్ చేసుకుంటాం, మళ్ళీ మనం ఆ గోల్స్ సెట్ చేసుకొని అందుకు తగ్గట్టుగా పని చేస్తుంటే మనకి ఏమైపోతుంది, మన యొక్క స్ట్రెంగ్త్లు వీక్నెస్లు ఐడెంటిఫై అవుతాయి. సో మనం ఒక గోల్ సెట్ చేసుకుంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. మనం పని చేసే ఆపరేషనల్
ఎఫిషియన్సీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఒక గోల్స్ సెట్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా మనం మీట్ కాగలుగుతాం. బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోగలుగుతాం. ఇది మీట్ కావాలంటే నేను త్వరగా ఏమి చేయాలనేది కొత్త ఏమంటారు ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోగలుగుతాం. మెజరింగ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంటే మనం పర్ఫార్మెన్స్ అనేది మెజర్ ఒక గోల్ ఉంటేనే కదా నేను రీచ్ అయిన అనేది సో చెక్ చేసుకునేది. అది దానివల్ల మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు కాంపిటేటర్గా ఉండగలుగుతాం. ఇవి ఇంపార్టెన్స్ అండ్ బెంచ్ మార్కింగ్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్ స్ట్రాటజీస్ ఇన్ ఈ-కామర్స్. పర్సనలైజేషన్ అంటే ఏం లేదు, బేస్డ్ ఆన్ కస్టమర్ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ పర్చేస్ బిహేవియర్. గతంలో పర్చేస్ చేసి ఉంటారు కదా, సో ఆ బిహేవియర్ని బట్టి ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేస్తారు. సో ఫర్ ఇండివిజువల్ యూజర్స్కి అంతే, బేస్డ్ ఆన్ కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి, బిహేవియర్ని బట్టి హిస్టారికల్గా ఆల్రెడీ మనం ఆ దాంట్లో పర్చేస్ చేసి ఉంటాం ఆ యొక్క యాప్లో. సో దాన్ని బట్టి వీళ్ళు ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు. ఈసారి ఈ ప్రోడక్ట్ వచ్చింది కొనండి అని. పర్సనలైజేషన్ అంటే, కస్టమైజేషన్ అంటే ఇదేమో వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఇక కస్టమైజేషన్ అంటే కన్జ్యూమర్స్ బై చేస్తారు. ఇదేమో కన్జ్యూమర్స్ని బై చేయమని రికమెండ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడేమో వీళ్ళే బై చేస్తారు. చూడండి, అదే యూజర్స్ సెలెక్ట్ ఫీచర్స్, కలర్స్, ఫార్మాట్స్, డెలివరీ ఆప్షన్స్ ఇవన్నీ చేస్తారు. వీళ్ళేమో ఆల్రెడీ మనం ఇక్కడ పర్చేజ్ చేసినా కాబట్టి వాళ్ళే చెప్తారు దీనికి ఈ ఫీచర్లు ఉన్నాయి, ఈ కలర్ ఉంది, ఇది ఉంది మీరు అన్నీ రికమెండ్ చేస్తుంటారు వయా ఈమెయిల్స్ ద్వారా. లేదంటే ఇది ఆల్రెడీ మన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వీళ్ళకి తెలిసింటాయి కదా, ఒకసారి మనం బై చేసి ఉంటాం కదా. సో దానికి సంబంధించిన కంటెంట్ అనేది వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు, ఈసారి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని. సో పర్సనలైజేషన్ స్ట్రాటజీస్ కష్టమే. పర్సనలైజేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంది, ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు. అలా చెప్పినా కదా, ఈమెయిల్ వల్ల రికమెండ్ చేస్తారు. సో లాయల్టీ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ పెడతారు. సో మీకు రివార్డ్ పాయింట్స్ అని అవి, కస్టమర్ సెగ్మెంట్ ఆల్రెడీ ఏమంటారు ఇవి. సో ఇవన్నీ మెయిన్ ఏం లేదు, ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు. సో ఎట్లా ఫస్ట్ పర్సనలైజ్ ప్రోడక్ట్. పర్సనలైజ్ అంటే మన టేస్టులు ప్రిఫరెన్స్ వాళ్ళకి తెలుసు, దానికి తగిన ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు. ఎలా టార్గెటెడ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మనల్ని టార్గెట్ చేస్తారు. సో వయా ఈమెయిల్ ద్వారా పంపిస్తాను ఉంటారు, రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని. రివార్డ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. అండ్ కస్టమర్ సెగ్మెంట్ చేసుకుంటారు. అమ్మో వీళ్ళు ఇక్కడ ఏమంటారు మన టేస్టులు ప్రిఫరెన్స్ తెలిసింది అనుకో, మనల్ని వీళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది అవసరం అనేది మనల్ని ఏమంటారు టార్గెట్ కస్టమర్స్ సెగ్మెంట్ చేసి డివైడ్ చేసి ఇంకా పంపిస్తూనే ఉంటారు. డైనమిక్ వెబ్సైట్ కంటెంట్, మనం ఏదన్నా దాంట్లో వెబ్సైట్కి పోయిన కంటెంట్ అనేది ఏమంటారు చేంజ్ చేస్తూనే ఉంటారు అకార్డింగ్ టు మన యొక్క టేస్టులు ప్రిఫరెన్స్ ప్రకారం. మనం ఏదైనా వెబ్సైట్ ఇది చేస్తే ఇదంతా కూడా పర్సనలైజ్ స్ట్రాటజీస్. కస్టమైజేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే మనం ప్రోడక్ట్ కన్ఫిగరేషన్. సో మనము కన్ఫిగరేషన్ అంటే ఏంది, మనము ఏమంటారు సెలెక్ట్ చేసుకుంటాము ప్రోడక్ట్ని, కలర్స్, ఫార్మాట్స్, ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం కన్ఫిగరేషన్ అంటే ఆలోయింగ్ యూజర్స్ టు మాడిఫై ప్రోడక్ట్స్ అది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ లిస్ట్. మనం ఏం చేస్తాము, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, మనకి మళ్ళీ మనం ఏం స్ట్రాటజీ ఫాలో అవుతాం, విష్ లిస్ట్లో పెట్టుకుంటాం, ఫేవరెట్స్లో పెట్టుకుంటాం ఆ ప్రోడక్ట్స్ యాడ్ టు కార్ట్ అని. సో ఇది ఇంటరాక్టివ్ క్విజ్జెస్ అండ్ సర్వేస్. ఇది అనేది ఏం చేస్తుంది, క్విజ్లు, సర్వేలు ఇవన్నీ ఎవరు చేస్తారు, కంపెనీ చేస్తుంది. మనము పర్చేజ్ చేయాలనుకుంటున్నాం కదా, సో దానికి సంబంధించినవి ఇది క్విజ్లు అవి టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్తో. ఇవన్నిటి వల్ల లాభం ఏంది, మెయిన్ ఇది. దీనివల్ల మెయిన్ లాభం ఏంటంటే సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది బెనిఫిట్స్ ఏంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలా, మన సేల్స్ వెలగాల, లాంగ్ టర్మ్ లాయాలిటీ, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్ట్రాటజీస్ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అవి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్కోప్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఛాలెంజెస్ ఇన్ డెవలపింగ్ అండ్ ఇగ్లూ. సో స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ బిజినెస్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ యూనిట్లో ఫ్యూచర్స్ ఆఫ్ ఈ బిజినెస్. ఎలక్ట్రానికల్గా బిజినెస్ చేస్తున్నాం త్రో గ్లోబల్, మళ్ళీ అది కూడా అంతే అక్రాస్ వరల్డ్ వైడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఆబ్జెక్టివ్స్ ఆటోమేటిక్గా ఏమంటే ఫ్యూచర్స్ ఆఫ్ గ్లోబలైజేషనే కదా మీనింగ్. సో కాబట్టి ఇది సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి ఏమంటారు ఎగ్జామ్లో కూడా ఒకసారి ఆలోచించండి ఈ టాపిక్ దేనికి రిలేటెడ్ ఉంది అనేది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఛాలెంజెస్ ఇన్ డెవలపింగ్ ఈ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ అంటే మనము ఎలక్ట్రానికల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాం అక్రాస్ గ్లోబల్గా. అప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వస్తాయి కదా మనకు ఆటోమేటిక్గా. అంటే ఛాలెంజెస్ ఆఫ్ ఈ గ్లోబల్ బిజినెస్ అని ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ ఆల్రెడీ ఇది అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఛాలెంజెస్ అంటే మనం ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఏం ఛాలెంజెస్ ఫేస్ అవుతుంది అనేది సేమ్ అదే ఆన్సర్ రాయాలి. ఛాలెంజెస్ ఆఫ్ ఈ గ్లోబల్ ఆన్సరే. సో సేమ్ అవే పాయింట్స్ ఉంటాయి, లాంగ్వేజ్ బరియర్స్ ఉంటాయి, సో కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ అవే ఉంటాయి సేమ్. సో కాబట్టి ఇది. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి యూజర్స్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ఆన్లైన్ కన్వర్షన్స్. సో యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ఆన్లైన్ కన్వర్షన్స్. ఆన్లైన్ కన్వర్షన్స్ అంటే ఒక వెబ్సైట్ అంటే ఇప్పుడు ఒక ఆన్లైన్లో మనం పోయి విజిట్ అవుతాం ఒక ప్రోడక్ట్ కొనాలని, కానీ కొనము, ఒక జస్ట్ అనేది విజిట్ అవుతుంటాం, అంటే ఫ్రీక్వెంట్లీ విజిట్ అవుతుంటాం, కానీ వన్ ప్రోడక్ట్ కూడా బై చేయము. సో అప్పుడు ఏమైపోతుంది, కన్వర్షన్ రేట్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఉదాహరణకు 1000 వెబ్సైట్ విజిటర్స్ జనరేట్ 50 సేల్స్ అంటే 1000 మంది విజిట్ చేసినారు, అందులో ఓన్లీ 50 మంది మాత్రమే కొన్నారు, అంటే కన్వర్షన్ రేట్ ఏమున్నట్టు లో ఉంది. సో కన్వర్షన్ రేట్ హై ఉండాలంటే ఎక్కువ సేల్స్ ఇంక్రీజ్ కావాలి. సో కాబట్టి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ కావాలంటే సేల్స్ ఇంక్రీజ్ కావాలి, చూసి వెళ్ళిపోదు వాళ్ళు కొనాలా. సో యూజర్ ఎక్స్పీరియన్స్ రోల్ ఎలా ఉంది ఈ కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ కావాలంటే. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంది, మన యొక్క ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వైల్ ఇంటరాక్ట్ విత్ ఏమంటారు ఆన్లైన్ స్టోర్ని విజిట్ అయినప్పుడు ఎలా ఉంది. సో ఆన్లైన్ స్టోర్ అంటే ఎలక్ట్రానిక్లో మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేసినప్పుడు అక్కడ సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది, అక్కడ ప్రోడక్ట్ అంతే ఈజీగా మనకు అర్థమవుతుందా, ఏమన్నా మనకు స్పీడ్ కానీ అదంతా కూడా లోడింగ్ కానీ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుందా సైట్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఇదన్నమాట యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఒక్కోసారి యాప్ అనేది బెటర్ క్వాలిటీ కాదు, సో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తుంది, సో ఆ రకంగా చెప్తారు కదా. సో అది అనేది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనం కనుక్కోవాలి, దాన్ని బట్టి మనం అనేది ఏం చేస్తాం, ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో ఇది అనమాట యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంది, ఓవరాల్ ఫీలింగ్ ఏ కస్టమర్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ అన్ ఆన్లైన్ స్టోర్ లైక్ సైట్ పర్ఫార్మెన్స్ అండ్ స్పీడు లోడింగ్ అండ్ చాలా ఉంటాయి ఇందులో, వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అండ్ రోల్ ఆఫ్ యూజర్స్ ఎక్స్పీరియన్స్. సో యూజర్స్ ఎక్స్పీరియన్స్ మనం అనేది ఏమంటారు, యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనము పెట్టుకోవడం వలన అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం కన్సిడర్ చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎన్హాన్స్ చేయొచ్చు, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అది ఎరెడికేట్ చేయొచ్చు, అండ్ బిల్డింగ్ కస్టమర్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బూస్టింగ్ కన్వర్షన్ రేట్స్, అంటే కన్వర్షన్ రేట్స్ మెయిన్ వచ్చేసి కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటంటే పర్చేజ్ చేస్తున్నారు మన ప్రోడక్ట్స్ అని అర్థం. సో ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏం చేస్తాం, కన్వర్షన్ రేట్ని కూడా బూస్ట్ చేయగలుగుతాం. రెడ్యూసింగ్ బౌన్స్ రేట్స్ అంటే సో ఎక్కడనో ప్రాబ్లం ఉంది అంటే ఆన్లైన్గా మనం వెళ్తున్నాం కదా, అక్కడ వచ్చేసి ఆ వెబ్సైట్ని మనం వెళ్తేనే అది అనేది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఉండలేదు, పేజ్ అనేది లోడ్ అవుతలేదు, అటువంటివి రెడ్యూస్ చేయగలుగుతాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇది సైట్ ఓపెన్ అవుతలేదు, అవి కొన్ని వాళ్ళు ఏమంటారు మన ఎక్స్పీరియన్స్ మనం పెడతాం కదా కామెంట్ సెక్షన్లో, సో వాటన్నిటి కన్సిడర్ చేయడం వల్ల అటువంటి బౌన్స్ రేట్లు వాళ్ళు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ ఫ్యూచర్స్ అనేటివి ఇంకా కస్టమర్ టేస్టులు ప్రిఫరెన్స్లు అవన్నీ చెప్తారు కదా, దానివల్ల ఇంకా యాక్సెసిబుల్ ఫీచర్స్ మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. రిపీట్ పర్చేస్ ఎంకరేజ్ అవుతుంది అండ్ లాయాలిటీ అంటే నమ్మకం మన ప్రోడక్ట్స్ మీద బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ మనం కన్సిడర్ చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎన్హాన్స్ చేయగలుగుతాం. మెయిన్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ మనం కన్సిడర్ చేయడం వల్లనే ఆన్లైన్ కన్వర్షన్ రేట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో రోల్ ఏంది అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ మనం కన్సిడర్ చేయడం వల్ల ఎన్హాన్సింగ్ ఆన్లైన్ కన్వర్షన్ రేట్ వాళ్ళే ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేయడం వల్ల ఆన్లైన్ కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తేనే కదా వాళ్ళు ఎందుకు పర్చేజ్ చేయలేకపోతున్నారు, ఫ్రీక్వెంట్లో విజిట్ చేస్తున్నారు, కానీ చెప్పినా కదా 1000 మంది విజిట్ చేస్తే 50 మెంబర్స్ మాత్రమే సేల్స్ ప్రొసీడ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తేనే మనం అవి లేకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయడం వల్ల వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాం, వాళ్ళ కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేయగలుగుతాం, ఆటోమేటిక్గా కన్వర్షన్ రేట్లు బిల్డ్ అవుతాయి, బౌన్స్ రేట్లు రెడ్యూస్ అవుతాయి, యాక్సెసిబిలిటీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ రిపీట్ పర్చేస్ ఇవన్నీ కదా. నెక్స్ట్ డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. ఇప్పుడు అన్నీ కూడా గూగుల్ కూడా వాయిస్ సెర్చ్ అయింది, ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ మీద ఏమంటారు మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేసేటోళ్ళం, ఇప్పుడు ఏమైపోయింది మొత్తం వాయిస్ సెర్చ్ అనేది వచ్చింది. సో ఈ వాయిస్ సెర్చ్ ఉపయోగించుకోవడం వల్ల ఈ-కామర్స్ వెబ్సైట్లో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అనేది ఇక్కడ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ క్వరీస్ ఇంటూ ఏ సెర్చ్ బార్ యూజర్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ క్వశ్చన్స్ అండ్ డూ ఏ స్పీడ్ సెర్చ్ వైల్ వాయిస్ అసిస్టెన్స్. ఇప్పుడు
ఇవి యూజ్ చేస్తున్నారు. సో, కాబట్టి ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో, స్పోకెన్ లాంగ్వేజ్ టు ఇంటరాక్ట్ విత్ సెర్చ్ ఇంజిన్స్. సో, యూజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రిటన్ లాంగ్వేజ్ కాదు. సో, అంటే రాస్తలేరు. స్పోకెన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో, వాయిస్ ద్వారా మాట్లాడుతున్నారు టు ఇంటరాక్ట్ విత్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ అదర్ వాయిస్ ఎనేబుల్డ్ డివైజెస్. సో, ఇంపాక్ట్ ఆఫ్ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ ఆన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కి. అంటే ఈ ఈ రకంగా రావడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటదా? ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానికల్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేటప్పుడు ఇది ఏమైనా యూజ్ అవుతదా? ఇంపాక్ట్ ఉంటదా? అనేది ఇదనమాట. ఇది యూజ్ చేసుకోవడం వల్ల వాయిస్ సెర్చ్ అనేది. సో, చూస్తే ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఆఫ్ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్. సో, చేంజింగ్ యూజర్ సెర్చ్ బిహేవియర్. సో, ఇప్పుడు ఈ వాయిస్ సెర్చ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు అనేది మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి యూజర్ సెర్చ్ బిహేవియర్ కూడా ట్రెడిషనల్‌గా ఏమంటారు వాళ్ళు ఎంటర్ చేస్తలేరు టెక్స్ట్‌ని. సో, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోయింది. సో, కాబట్టి మనం ఆ యొక్క టెక్నాలజీని నిలబడాలంటే అందుకు తగిన ఏమంటారు గ్లోబల్ ఈ బిజినెస్ కాబట్టి అందుకు తగినట్టు మనం కూడా మారిపోవాల. సో, అది. సో, చేంజింగ్ యూజర్ సెర్చ్ బిహేవియర్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఏం చేసేటోళ్ళు టైపింగ్ క్వరీస్ ఇంటూ ఏ సెర్చ్ బార్. ఇప్పుడు ఏం చేస్తలేరు. సో, అదనేది వాయిస్ అనేది యూజ్ చేస్తున్నారు. వాయిస్ ఏమంటారు గూగుల్‌లో కూడా వాయిస్ అనేది ఉంటుంది కదా! సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. సో, ఈ వాయిస్ సెర్చ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళదొకటి మారిపోయింది. మళ్ళీ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఈ యాక్సెసిబిలిటీ కూడా ఇంప్రూవ్డ్ అవుతుంది. అండ్ ఇంప్రూవ్ చేయగలుగుతాం వాయిస్ సెర్చ్ ఉపయోగించడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ అండ్ ఇప్పుడు అంతా ఏమైపోయింది మొబైల్ అండ్ లోకల్ వాయిస్ సెర్చెస్ గ్రోత్ అయినాయి. సో, కాబట్టి మనం వాయిస్ సెర్చ్ అనేది ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. వాళ్ళ యొక్క సెర్చ్ బిహేవియర్ మారింది. సో, కస్టమర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఇంప్రూవ్ చేయాలనుకున్న అండ్ గ్రోత్ ఆఫ్ మొబైల్ అండ్ లోకల్ వాయిస్ సెర్చెస్ వచ్చినాయి ఇప్పుడు. సో, ఇవి గ్రోత్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఇది ఉపయోగించాల్సింది ఈ కామర్స్ వెబ్‌సైట్స్. నీడ్ ఫర్ కన్వర్జేషనల్ అండ్ స్ట్రక్చర్డ్ కంటెంట్. ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటారు ఇప్పుడు మనము ఆహ్ ఇప్పుడు కన్వర్జేషన్ అంటే మనం ఏదన్నా మ్యాటర్ అనేది మన వాయిస్ ద్వారా చెప్తే అది ఆటోమేటిక్‌గా కన్వర్జేషన్ అనేది ఏమంటారు వాయిస్ ద్వారా వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే కన్వర్జేషనల్ కంటెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ బూస్ట్ ఇన్ కన్వర్షన్స్ అండ్ ఫాస్టర్ పర్చేజెస్. సో, ఈ రకంగా వాయిస్ చాట్స్ ఉపయోగించడం వల్ల కన్వర్షన్స్ బూస్ట్ అవుతాయి. కన్వర్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్చేస్ అనేది ఇంక్రీజ్ అయితాయి. ఫ్రీక్వెంట్‌లీ విజిట్ అయ్యి సో, చెప్పినా కదా 1000 కస్టమర్స్ అయితే 50 కస్టమర్స్ మాత్రమే బై చేయకుండా కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, వాయిస్ చాట్స్ ఉపయోగించడం వల్ల కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ రెడీనెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఆఫ్ వాయిస్ చాట్స్ ఆప్టిమైజేషన్ అండ్ ఎకనామిక్ వెబ్‌సైట్స్. అండ్ సిక్స్త్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద సోషల్ కామర్స్ అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ కామర్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సోషల్ కామర్స్ అంటేనే బయింగ్ అండ్ సెల్లింగ్. సోషల్ అంటే ఏంటి సోషల్ మీడియా. సో, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సచ్ యాస్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. ఇట్ కంబైన్ ద ఫీచర్స్ ఆఫ్ ఆన్‌లైన్ షాపింగ్ విత్ సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ ఫీచర్స్ ఆఫ్ ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ రకంగా ఇంటిగ్రేషన్ కావడం వల్ల అంటే ఈ కామర్స్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌లో ఇంటిగ్రేషన్ కావడం వల్ల ఏమైపోయిందంటే ఫస్ట్ ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంది వైడర్ ఆడియన్స్‌కి రీచ్ కావచ్చు. అందరూ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. సో, ఇంటరాక్ట్ విత్ యూజర్స్ అనేది ఈజీ. సో, అక్కడ ఈజీగా కూడా పర్చేజ్ చేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటే మనం. సో, అది సీమ్‌లెస్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ ఎన్హాన్స్డ్ కస్టమర్స్ ఎంగేజ్‌మెంట్ చేయొచ్చు. సో, ఎందుకంటే సోషల్ మీడియా అంటే అందరూ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. సో, మన ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి చూపించుకుంటే వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు మన ప్రొడక్ట్స్‌తో. సో, నెక్స్ట్ వచ్చేసి టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. సో, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సెస్ అవన్నీ మనకు తెలుస్తుంటాయి కదా! సో, ఎందుకంటే వాళ్ళు ఆ పోస్టులు ఇవి అనేవి పెడుతుంటారు కదా! అక్కడ. వాళ్ళ టేస్టులు, ప్రిఫరెన్సెస్ ఆటోమేటిక్‌గా తెలుస్తున్నాయి కాబట్టి మనం టార్గెట్ చేయొచ్చు. వాళ్ళకి ఏదైతే అవసరమో టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఏమంటారు సెండ్ చేయొచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా. రియల్ టైమ్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనము ఏమన్నా సరే అందులో ఏమంటారు ఉంటే ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. సో, అది కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు సేల్స్ ఇంక్రీజ్ కావడానికి ఇది ఫీడ్‌బ్యాక్ కూడా. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ సోషల్ ప్రూఫ్ మార్కెటింగ్. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది పాపులారిటీ పర్సన్స్, సెలబ్రిటీస్ లేదంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమంటారు యూట్యూబ్ అవన్నీ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో, వీళ్ళు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవుతుంటారు పీపుల్స్. సో, వీళ్ళు ఏదైనా ప్రమోట్ చేసినారనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏమంటారు బిలీవ్ చేస్తారు కాబట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంది యూజ్ ఆఫ్ ఏమంటారు ఈ కామర్స్ వెబ్‌సైట్ వీళ్ళందరూ కూడా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పార్ట్నర్‌షిప్ విత్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో అవుతుంటారు టు ఇంక్రీజ్ సేల్స్. సో, అడ్వర్టైజ్మెంట్ వీళ్ళతో చేపిస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ కామర్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. అండ్ సెవెంత్ క్వెషన్ వచ్చేసి కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ గ్లోబల్ బిజినెస్. ఇందాక క్వెషన్ ఏందంటే
యూజర్ ఎక్స్పీరియన్స్ రోల్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ఆన్లైన్ కన్వర్షన్స్. ఇది వచ్చేసి ఏంటంటే కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే హౌ డూ కంపెనీస్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్స్ టు ఎన్హాన్స్. ఇందాక క్వశ్చన్ ఏంటంటే రోల్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమంటారు యూజ్ అవుతుందా ఆన్లైన్ కన్వర్షన్ రేట్లు ఇంక్రీజ్ కావడానికి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ కన్వర్షన్ రేట్లు ఇంక్రీజ్ కావాలంటే ఆన్లైన్ కన్వర్షన్ రేటు ఇంక్రీజ్ కావాలంటే ఆప్టిమైజేషన్ ఇంక్రీజ్ కావాలంటే టెక్నిక్స్ ఏవి ఉపయోగించాలి. ఆడేంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది రోల్ ఎంత అనేది ఇది వచ్చేసి టెక్నిక్స్ ఏం ఉపయోగించాలో ఆన్లైన్ కన్వర్షన్ రేటు ఉపయోగించాలి కంపెనీస్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటివ్ ఇంట్యూటివ్ నావిగేషన్. సో నావిగేషన్ ఫీచర్స్ అనేటివి నావిగేట్ అవుతుంటారు కదా సో వెబ్సైట్స్కి అక్కడ ప్రతిదీ కూడా ఫిల్టర్స్ ప్రతిదీ కూడా ఫ్యూచర్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు చూస్తేనే అమ్మ మంచిగా ఉంది సో స్పీడ్ మంచిగా ఉంది ఇది ఒకటి అన్నీ మంచిగా ఉన్నాయని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎట్లుండాలి మొబైల్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉండాలి. అంటే కన్వర్షన్ రేట్లు పెరగాలంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకొని వాళ్ళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ ట్రస్ట్ సో ఇవన్నీ చేస్తాం. కంపెనీస్ కూడా ఉపయోగించాల్సినది ఇది క్వశ్చన్ అనమాట. నావిగేషన్ ఫీచర్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి స్పీడ్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉండాలా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక హెరార్కీ మనం ఓపెన్ చేస్తేనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఎలక్ట్రానికల్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే ఒక ప్లాట్ఫామ్కి వెళ్తే ఎంతనే ఒక స్టెప్స్ ఉండాలి హెరార్కీ ఉండాలి విజువల్ హెరార్కీ. సో యాడ్ బై సో ఏమంటారు యాడ్ టు విష్ లిస్ట్. సో ఈ రకంగా అనేది విజువల్ హెరార్కీ ఉండాలని కాల్ టు యాక్షన్స్ అప్పుడే కదా. లేదంటే ఇక్కడ బై ఆప్షనే లేదు సెల్ ఆప్షనే లేదు. సో అది ఏమవుతుంది సో కాబట్టి స్టెప్స్ అనేటివి హెరార్కీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో బిల్డింగ్ ట్రస్ట్ త్రో డిజైన్ ఎలిమెంట్స్. సో మనం డిజైన్ ఎలిమెంట్స్తోనే వాళ్ళకి ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి అప్పుడే కన్వర్షన్ రేట్లు వాళ్ళు బై చేస్తారు. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు రాసుకోండి. పర్సనలైజేషన్ అండ్ యూజర్ ఎంటర్డ్ డిజైన్ ఎట్లుండాలంటే పర్సనలైజేషన్ అంటేనే రికమెండ్ చేయడం ప్రోడక్ట్స్ని బేస్ ఆన్ కస్టమర్ టేస్ట్ ప్రిఫరెన్స్లను బట్టి. సో డిజైన్ మనం ఏం చేసినా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఒక డిజైన్ ఉంటుంది కదా వెబ్సైట్కి యూజర్ సెంటర్డ్ పర్సనలైజేషన్ డిజైనే ఉండాలి. అప్పుడే కన్వర్షన్ రేట్లు 1000 కస్టమర్స్ ఉంటే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు సో విజిట్ చేస్తున్నారు వెబ్సైట్ని ఓన్లీ 50% ఏమంటారు 50 కన్జ్యూమర్స్ మాత్రమే బై చేస్తున్నారంటే కన్వర్షన్ రేట్ రెడ్యూస్ అవుతుంది. ఈ కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ కన్వర్షన్స్ అనమాట. సో ఇది నెక్స్ట్ అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే గ్యామిఫికేషన్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్. గ్యామిఫికేషన్ అంటే ఏం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే గ్యామిఫికేషన్ స్ట్రాటజీస్ అంటే కస్టమర్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏమంటారు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తుంటారు ఏమంటారు వాళ్ళ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కొనడానికి. అదే టు బూస్ట్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఇన్ యువర్ ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఏమంటారు ఇంటరాక్షన్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మన సైడ్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటారు. మెయిన్ ఏంది రివార్డ్స్ ఇస్తామంటారు గివ్ కస్టమర్ పాయింట్స్ పర్చేజ్ కోసం మళ్ళీ బ్యాడ్జెస్ అండ్ అచీవ్మెంట్స్ అంటే ఏంది మీరు ఇది మీది 10th పర్చేజ్ మీరు ఏమంటారు ఇంత అచీవ్ చేసినారు 10th పర్చేజ్ లేదంటే మీకు ఫస్ట్ రిఫరల్ వచ్చినారు సో అనేది మెసేజెస్ పంపుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లీడర్ బోర్డ్స్ అంటే మనం ఏమైనా పర్చేజ్ చేస్తే మనల్ని లీడర్ బోర్డ్లో కూడా ర్యాంకులు ఇస్తూ ఉంటారు ర్యాంకింగ్ యూజర్స్. సో ఇది ఫ్రెండ్స్ అంటే అందరికి ఇస్తుంటుంది ర్యాంకులు ఫ్రెండ్లీ కాంపిటేటివ్నెస్ బై ర్యాంకింగ్. ఇది క్విజెస్ ఫన్ క్విజెస్ సో వాళ్ళ ప్రోడక్ట్ అనేది కొనడానికి ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో అదనమాట మెయిన్ వచ్చేసి గ్యామిఫికేషన్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్ అంటే ఇంకా రిపీట్గా కొనడానికి రిఫరల్ ప్రోగ్రామ్స్ పెడుతుంది. ఎందుకంటే రిఫరల్ అంటే రిఫర్ చేస్తే పైసలు వస్తాయి కదా మళ్ళీ న్యూ కస్టమర్లు వస్తారు దానికి. లేదంటే రిఫరల్ అంటే మనం అక్కడక్కడ ఎంగేజ్ అవుతుంటే మనమే కొనిస్తాం దాని ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ అండ్ క్విస్టులు అంటే ఏంది ఛాలెంజెస్ అండ్ క్విస్టులు అంటే ఏంటంటే ఈ 3 న్యూ ప్రోడక్ట్స్ బై చేయండి దిస్ మంత్ సో ఈ రివార్డ్ వస్తుంది ఆ రివార్డ్ వస్తుంది ఆ రకంగా అందరినీ కస్టమర్లను ఎంగేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్స్ కొనేటట్టు. ఇవి గ్యామిఫికేషన్ స్ట్రాటజీస్. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి చాట్ బోట్ ఇంప్లిమెంటేషన్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్. సో చాట్ బోట్ అంటే ఏంటంటే ఇది ఒక ఏమంటారు పీపుల్స్తో కన్వర్జేషన్ చేస్తుంది. సో టెక్స్ట్ ద్వారానన్నా అంటే సో రిటర్న్ లాంగ్వేజ్ అన్నా లేదంటే వాయిస్ బేస్డ్ అన్నా ఈ చాట్ బోట్
సో చాట్ బోట్ అంటే ఏంటంటే మనుషులతో మాట్లాడుతుంది. సో వాయిస్ ద్వారానన్నా లేదంటే టెక్స్ట్ ద్వారానన్నా ఇది అనేది ప్రీ డిఫైన్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇది అనేది మెషిన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది అనేది ఏంటంటే కస్టమర్స్ ఏం మాట్లాడరు. సో ఈ చాట్ బోట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ సిమ్యులేట్స్ హ్యూమన్ కన్వర్జేషన్ త్రూ టెక్స్ట్ ఆర్ వాయిస్ బేస్డ్ ఇంటర్ఫేసెస్ పవర్డ్ బై ప్రీ డిఫైన్డ్ రూల్స్. సో ఇది అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ ఏమంటారు ఇంప్లిమెంట్ చేయబడి ఉంటుంది. సో అది అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట చాట్ బోట్ అనేది. సో మాట్లాడుతుంది. సో ఇక్కడ కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ మన కస్టమర్ ఏమంటారు సపోర్టివ్ సర్వీసెస్ అవసరం లేదు, ఈ చాట్ బోటే మాట్లాడుతుంది. సో ఇది చాట్ బోట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్. సో ఇది ఇది చాట్ బోట్ అంటే కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్ అంటే ఏంటంటే చాట్ బోట్స్ దట్ ఆటోనమస్లీ హ్యాండిల్ సర్వీస్ ఇంటరాక్షన్స్. అంటే కస్టమర్ యొక్క సపోర్ట్ దానికి సంబంధించిన కస్టమర్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా చేస్తారు బై యూజింగ్ దిస్ చాట్ బోట్ అనమాట. అదే చాట్ బోట్ కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్ అంటే చాట్ బోట్స్ దట్ ఆటోనమస్లీ హ్యాండిల్ సర్వీస్ ఇంటరాక్షన్స్ సచెస్ ఆర్డర్ ట్రాకింగ్ అని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ చేస్తుంటుంది కదా కస్టమర్స్, మనం చేస్తుంటాం కదా అది ఎట్లా ఇది ఎట్లా అని ఇష్యూ రిజల్యూషన్స్ చేస్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటి బై ఏమంటారు ప్రీ డిఫైన్డ్గా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా కన్వర్జేషన్ మనం చేస్తుంటుంది విత్ హ్యూమన్స్తో త్రూ టెక్స్ట్ అన్నా లేదా వాయిస్ బేస్డ్తోనైనా చేస్తుంటుంది. ఇది ఓన్గా కూడా రాయచ్చు. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు ఆ రకంగా టు కన్వర్జేషన్ విత్ పీపుల్స్తో టెక్స్ట్ ఆర్ వాయిస్ బేస్. సో ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఇది చాట్ బోట్ ఇంప్లిమెంటేషన్ అన్నారు. సో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇప్పుడు మనం ఈ కామర్స్ గ్లోబల్గా చేస్తున్నాము. సో మన కస్టమర్స్ ఇప్పుడు ప్రతిదీ కూడా చాట్ బోట్ అంటే ప్రతి ఫీల్డ్ డిజైన్ చేసుకోవాలా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పొటెన్షియల్ కస్టమర్స్. మన కస్టమర్స్ ఎవరు అవునా, గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మన పొటెన్షియల్ కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. డిసైడ్ విచ్ ద చాట్ బోట్ ఈస్ గోయింగ్ టు డూ టు మీట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. ఏ చాట్ బోట్ ఈస్ గోయింగ్ టు డూ టు మీట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం అబౌట్ అవర్ పొటెన్షియల్ కస్టమర్స్. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ చాట్ బోట్ యూజ్ చేస్తే ఏమంటారు వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మంచిగా త్రో టెక్స్ట్ ఆర్ వాయిస్ బేస్ ద్వారా వాళ్ళకి అర్థమవుతాట కస్టమర్స్కి చెప్తుంది. ఏది యూజ్ చేయాలనేది సెకండ్ ఇంప్లిమెంటింగ్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ బిల్డ్ యువర్ చాట్ బోట్. ఓకే, తర్వాత ఏం చేయాలంటే అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అక్కడ ఈ వాయిస్ కన్వర్జేషన్ది పెడతాం అన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఇఫ్ ద బోట్ బిల్డ్ యువర్ చాట్ బోట్ అంటే చెక్ చేసుకోవాలి ఇఫ్ ద చాట్ బోట్ వర్క్స్ అండ్ ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. సో ఇది బిల్డ్ చేయాలా, ఫస్ట్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాం బిల్డ్ చేయాలనుకుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చెక్ చేయాలా, ఇది వర్క్ చేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని ముందే చెక్ చేసుకోవాలా. తర్వాత లాంచ్ చేయాలి చాట్ బాక్స్ అండ్ మానిటర్ చేయాలి యాక్టివిటీస్ ఇది పర్ఫెక్ట్ చేస్తుందా, కన్వర్జేషన్ విత్ కస్టమర్స్తో త్రో టెక్స్ట్ ఆర్ వాయిస్ ఎలా చేస్తుంది అనేది ఏమైనా మిస్టేక్స్ చేస్తుందా అదంతా కూడా మనం మానిటర్ చేసుకోవాలి. అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఇది ఇంప్లిమెంటింగ్ చాట్ బోట్ స్ట్రాటజీ. మెరిట్స్ ఏంది, చాట్ బోట్ ఉపయోగించి 24/7 మాట్లాడుతుంటుంది మనుషులను పెట్టుకుంటున్నా. సో వాళ్ళు ఉన్నంతసేపు పని చేస్తున్నంతసేపు మాట్లాడతారు, ఇన్స్టెంట్గా రెస్పాన్స్ చేస్తుంటుంది. కస్టమర్ చెప్పినా కదా ఆటోమేటిక్ ఏమంటారు కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్ అంటే మీరు అడ్వాంటేజెస్ అంటే మీరు ఓన్గా రాయచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ ఈ అడ్వర్టైజింగ్ ఇవి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయి 24/7 ఫ్లెక్సిబిలిటీ, మళ్ళీ ఏముంటాయి ఈజీగా మనము రెస్పాన్స్ వస్తుంది. సో కాన్వీనియన్స్ ఉంటుంది, ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇంకెక్కువ చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తగ్గుతుంది, అంటే వాళ్ళకి మనీ పే చేయాల్సి వస్తుంది కదా పెట్టుకుంటే. సో అవన్నీ కూడా అడ్వాంటేజెస్ అయిపోతాయి. ఆన్లైన్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ అటువంటివి రాయడానికి మీరు అస్సలు వెనక తిరగద్దు, ఓన్గా ఆలోచించండి. 24/7 ఇన్స్టెంట్ రెస్పాన్స్. సో ఇది అనేది థియరీ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కడి నుంచి అన్న అడగచ్చు మీరు. సో నేను టాపిక్ మీద మెయిన్ నేను అవేర్నెస్ కలిగిస్తున్నాను. లిమిటేషన్స్ ఏముంటుంది ఇదంతా చేయాలంటే డెవలప్మెంట్ కాస్ట్ ఇనిషియల్గా ఎక్కువ ఉంటుంది. లిమిటెడ్ కేపబిలిటీ ఇన్ హ్యాండ్లింగ్ ఎమోషనల్ ఇష్యూస్లో ఇది మెషిన్ కదా ఏముంటుంది ఇన్ హ్యాండ్లింగ్ ఏమంటారు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అయిపోయినాయి. ఇది వచ్చేసి ఏంటంటే థర్డ్ క్వశ్చన్ కూడా డెవలపింగ్ ఈ గ్లోబల్ స్ట్రాటజీ. ఇందాక నేను ఏం చెప్పిన స్కోప్స్ ఆబ్జెక్టివ్స్ వస్తే ఏమంటారు ఫ్యూచర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ రాయమన్నా. సో నెక్స్ట్ ఏమొచ్చింది ఛాలెంజెస్ వచ్చింది ఇన్ డెవలపింగ్ ఈ గ్లోబల్ స్ట్రాటజీ అంటే ఛాలెంజెస్ వస్తే ఛాలెంజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రాయమన్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్లోబల్ స్ట్రాటజీ ఎట్లా డెవలప్ చేస్తారు, గ్లోబల్గా మనము ఎలక్ట్రానికల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం కదా, స్ట్రాటజీ ప్రాసెస్ ఎట్లా డెవలప్ చేస్తామంటే ఫస్ట్ మన విజన్ ఏంది, మన ఆబ్జెక్టివ్ ఏంది అది తెలుసుకోవాలా. ఇప్పుడు మనం చేయాలనుకున్న బిజినెస్ కూడా ఎందుకోసం ఏ ఆబ్జెక్టు ఏ గూడు ఏ ప్రోడక్ట్ ఏది బయింగ్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నావు అది తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. నీకు తెలుసుకున్నాక సరిపోదు, మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి కదా. కస్టమర్స్ యొక్క డిమాండ్ ఏంది, కస్టమర్ యొక్క టేస్ట్ ఏంది అవన్నీ తెలుసుకోవాలి. తర్వాత స్ట్రాటజీ నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంది, కస్టమర్ ఇప్పుడు నీ ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నావు,
మార్కెట్కి సంబంధించినది అనలైజ్ చేసినావు. నీ గురించి అనలైజ్ చేసుకోవాలి కదా. స్ట్రాటజీ ఫార్ములేషన్ ఏమంటారు, స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, కండక్ట్ స్వాట్ అనాలిసిస్ తెలుసుకుంటేనే కదా స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకుంటావు దాన్ని బేస్ చేసుకొని. తర్వాత ఏం చేస్తావు, నువ్వు ఈ గ్లోబల్గా చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలి, లోకలైజేషన్ అడాప్ట్ చేసుకోవాలి. గ్లోబల్గా చేస్తున్నావు కాబట్టి వాళ్ళ యొక్క కంటెంట్, కరెన్సీ, పేమెంట్ మెథడ్స్ అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి. ఇది లోకల్గా అయితే అవన్నీ అవసరం లేదు, కానీ గ్లోబల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇవి అడాప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ తెలుసుకుంటే సరిపోదు, ఇవి రెండు చేసి మళ్ళీ ఇది చేయాలి. తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నువ్వు గ్లోబల్గా చేస్తున్నావు కాబట్టి నీది ప్రోడక్ట్ అనేది రీచ్ కావాలంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి కదా. డిజిటల్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే యూటిలైజ్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఇంకా ఏ ఉంటాయి అవి ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ అడ్వర్టైజింగ్, పెయిడ్ ప్రమోషన్లు ఏం చేసుకుంటావు అది ఎందుకని అడ్వర్టైజింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు ఆబ్జెక్టివ్ తెలుసు, ఇది తెలుసు అంటే మార్కెట్ అనలైజ్ చేసినావు, స్వాట్ కండక్ట్ చేసుకున్నావు అండ్ అడాప్ట్ చేసుకున్నావు, మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేసుకున్నాక టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ ఎందుకంటే త్రో ఎలక్ట్రానికలీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇందాకనే చెప్పినా కదా. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది చాట్ బోర్డ్ టెక్నాలజీ ఇంకా ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టెక్నాలజీ సంబంధించినవి అన్నీ త్రో ఎలక్ట్రానికల్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడ నుంచే కదా బయింగ్ అండ్ సెల్లింగ్ కస్టమర్స్ చేస్తారు. అవన్నీ కూడా తర్వాత ఇంకా అన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో ఇటువంటివి ఈ మార్కెటింగ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వస్తే డిసడ్వాంటేజ్ మీరు రాయగలగాలి. అందుకే చెప్తున్నా, ఎందుకంటే ఇది మెయిన్ గ్లోబల్ ఈ బిజినెస్ కాబట్టి ఈ మార్కెటింగ్ అంటే ఎలక్ట్రానికల్గా మార్కెటింగ్ జర్నీ, ఎలక్ట్రానికల్గా ప్రమోట్ చేసుకోవడం మన ప్రోడక్ట్స్. సో ఇది ఈ మార్కెటింగ్ అంటే డిజిటల్ ఛానల్స్ యూజ్ చేసుకొని కస్టమర్స్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, బయ్యింగ్ చేయడం, డిజిటల్గానే అడ్వర్టైజ్మెంట్ చేయడం. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. సో లేదంటే సోషల్ మీడియా యూజ్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం, ఓన్గా రాయొచ్చు. సో అడ్వర్టైజింగ్ త్రూ ఆన్లైన్ అన్న రాయొచ్చు, మార్కెటింగ్ త్రూ ఎలక్ట్రానికల్ అన్న రాయొచ్చు. ఏదో ఒకటి మీరు రాయాలి, అప్పుడే మార్క్స్ పడతాయి. అదేదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెరిట్స్ ఏంది, వీటన్నిటి వల్ల మనకు తెలిసి ఇప్పుడు అంతా డిజిటలైజేషన్లో ఉన్నాం కాబట్టి గ్లోబల్గా రీచ్ అవుతుంది యూజ్ చేస్తే. ఇవి మెయిన్ వచ్చేసి అడ్వర్టైజింగ్ టూల్స్ అండ్ ప్రమోషన్ చేయడం మన ప్రోడక్ట్స్. మార్కెటింగ్ అంటేనే అదే కదా మార్కెటింగ్. సో అంటే మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి గ్లోబల్గా రీచ్ అవుతుంది. లోయర్ కాస్ట్ కంపేర్ టు ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కస్టమర్స్ని టార్గెట్ చేయొచ్చు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతే కస్టమర్ల టేస్ట్ యొక్క ప్రిఫరెన్స్ టార్గెట్ చేసి వాళ్ళకి ఏది అవసరమో ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ముందుకు నూకొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ కస్టమర్తో ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇది డీమెరిట్స్ ఏంది, సెక్యూరిటీ రిస్కులు, ప్రైవసీ రిస్కులు. సో మళ్ళీ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి కావాలి, అవునా కదా. సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. సో త్రూ ఎలక్ట్రానికల్ కాబట్టి టెక్నాలజీ మీద డిపెండ్, టైం కన్జ్యూమ్ ఎఫర్ట్స్ టు క్రియేట్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా, టెక్నికల్ ఎక్స్పర్టైజులు ఉండాలా, టాంజబిలిటీ ఉండదు, ఇంటాంజబుల్, అవునా కదా. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే మొత్తం మన కంపెనీ మీద ఏమైపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిమెరిట్. ఈ రకంగా మీరు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ వస్తే రాయడానికి ఇదనే కాదు, గ్యామిఫికేషన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. గ్యామిఫికేషన్ అంటే ఏంది, కస్టమర్లని ఎంగేజ్ చేయడం అనమాట. సో అవన్నీ కూడా ఓన్గా మీరు రాయగలగాలి. అటువంటివి వచ్చినప్పుడు కూడా ఎగ్జామ్లో ఏది వచ్చినా సరే రాసేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇది ఓన్గా ఉంటుంది కాబట్టి అన్ని దాంట్లో అడ్వాంటేజెస్ అంటే ఆటోమేటిక్గా గ్లోబల్ రీచ్, లోయర్ కాస్ట్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. జస్ట్ నేను అవేర్నెస్ కలిగించినాను. సో ఈ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు లోపల మ్యాటర్ రాసుకోవచ్చు. గ్లోబల్ రీచ్ అంటే అర్థమైంది, గ్లోబల్గా రీచ్ అయిపోతుంది. సో ఏమంటారు, ఇది అనేది వరల్డ్ వైడ్గా అందరికీ రీచ్ అవుతుంది. సో ఆ రకంగా ఓన్గా మీరు రాయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఈజీ. సో ఈ రకంగా మీరు ఓన్గా కూడా రాయొచ్చు. అండ్ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.